వెల్కమ్ బ్యాక్. తెలంగాణ వాదం దాదాపు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ స్థాపన జరిగింది. ఓవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, బలమైన నేతగా వైఎస్ఆర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ స్థాపన వద్దని వారించినా కేసీఆర్ మాత్రం పట్టుదలతో అడుగు ముందుకేశారు. గమ్యం సుదూరమని తెలిసినా తెలంగాణ సమాజం నమ్మకాన్ని చెరగొన్నాడు కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ కు తొలి నుంచే పలు సవాళ్లు ఎదురయ్యాయి. గతంలో ఒకరిద్దరు నేతలు తెలంగాణ పేరిట పార్టీలు స్థాపించినా తర్వాత వాటిని కొనసాగించలేక కేవలం రాజకీయ అవకాశవాదం కోసం వాడుకున్నారు. ఈ అపప్రద కేసీఆర్ కు సైతం అంటించేందుకు ప్రత్యర్థులు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా పార్లమెంటరీ పద్ధతిలోనే తెలంగాణ అని నమ్మిన కేసీఆర్ 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 14వ లోక్సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్సభ సభ్యులు ఉన్న టీఆర్ఎస్ తరఫున ఆలే నరేంద్రతో పాటు కేసీఆర్ మంత్రి పదవులు పొందారు. 2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2008లో మళ్లీ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సభ్యులు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి 15,000 పైగా మెజారిటీతో విజయం సాధించారు. 15వ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ప్రతి నాయకుడికి రాజకీయ ప్రస్థానంలో ఒడిదుడుకులనేవి తప్పవు. 2009 ఎన్నికలు కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పొచ్చు. కానీ అదే 2009 సంవత్సరం కేసీఆర్ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. పార్టీని ఉద్యమ బాట పట్టించి టీఆర్ఎస్ను జెట్ స్పీడ్తో పరుగు పెట్టించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానంలో మరపురాని ఘట్టం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. ఆ ఒక్క దీక్షే చరిత్రను మలుపు తిప్పింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ ఉద్యమ నేత ఇచ్చిన పిలుపు కోట్లాది ప్రజల హృదయాలను నేరుగా తాకింది. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి రాష్ట్రం అల్లకల్లోలమైంది. రాష్ట్ర సాధనకు చేపట్టిన ప్రక్రియ ప్రజాస్వామ్యయుత రాజకీయ లాబియింగుల దశ నుండి ఉద్యమాల దశకు పరిణామం చెందడానికి ఈ దీక్షే ప్రధాన కారణమైంది. 14F అనే నిబంధనను తక్షణమే రద్దు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఇక తెలంగాణ సాధన తప్ప మరో మార్గం లేదన్న నిర్ధారణకు రావడంతో కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రకటించారు. సిద్దిపేట కార్యక్షేత్రంగా ఎన్నుకున్నారు. చుట్టూ వేలాది మంది యువకులతో దీక్ష సాగుతుందని, భగ్నం చేయాలని చూస్తే మారణ హోమం తప్పదని హెచ్చరించారు. అనేక మంది నిందలు వేశారు, ఎత్తిపొడుపులు విసిరారు, అవహేళన చేశారు. అవేవీ పట్టించుకోకుండా కేసీఆర్ దీక్ష చేపట్టారు. పోలీసులు అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించినా కేసీఆర్ ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగించి తన పట్టుదలతో కొనసాగారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరంతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే రాష్ట్రం అన్ని రకాలుగా నిట్టనిలువుగా చీలిందని ప్రొఫెసర్ జయశంకర్ చేసిన వ్యాఖ్య కేసీఆర్ ప్రభావం తెలంగాణ సమాజంలో ఏ స్థాయికి చేరిందో తెలియజేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. కొత్త రాష్ట్రం తెలంగాణ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ఉద్యమ నేతగా తెలంగాణ సమాజం కేసీఆర్ పై పెట్టుకున్న ఆశలు సాకారం చేశారు. కానీ
కేసీఆర్ ముందు తెలంగాణ పునర్నిర్మాణం అనే ఒక పెద్ద సవాలుంది. పునర్నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతోందని యావత్ తెలంగాణ రాష్ట్రం 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుత్. తెలంగాణలోని విద్యుత్ సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరిపోవడం లేదు. 4000 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుందని రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లోటు తీర్చాల్సిన బాధ్యత సింగరేణిపై పడింది. దీంతో పాటు తెలంగాణ ఉద్యమం ప్రధానంగా సాగింది. నీళ్లు, ఉద్యోగాలు, నిధులు కేంద్రంగానే ముఖ్యంగా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచేందుకు ప్రధాన కారణం ఉద్యోగ కేటాయింపుల్లో జరిగిన అన్యాయమే. తెలంగాణ వస్తే ప్రతి జిల్లాలో వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ ప్రతిపాదించారు. దీంతో పాటు ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీలిచ్చారు. దీంతో యువత ప్రధానంగా తెలంగాణ వస్తే ఉద్యోగాలు లభిస్తాయని బలంగా నమ్ముతోంది. ఈ సందర్భంలో కేసీఆర్ ముంగిట యువతకు ఉద్యోగుల కల్పన పెద్ద సవాలే అని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనే ప్రకటన అటు విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర గులాబీ జెండా పెట్టి తెలంగాణ పాటల మొదటి క్యాసెట్ పెట్టి ఆ స్వామి దీవెన తీసుకొని నేను పోయినా ఇలా తెలంగాణ సాధించాను. ఇదే నంగనూరు మండలం నుంచి మళ్ళీ నేను చెప్తా ఉన్న తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా 100% అందరికందరిని రెగ్యులరైజ్ చేయిస్తా. మీ తరఫున కేసీఆర్ కొట్లాడతాడు, అవసరమైతే నేనే ఉద్యమాన్ని చేపడతాను కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సోదరులకు మనవి చేస్తా ఉన్నా. ఇక కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన హామీల జాబితా సైతం పెద్దగానే ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ. దీనిపై ఇప్పటికే బ్యాంకర్లు పాత బాకీలు కడితేనే కొత్త అప్పులు ఇస్తామని తేల్చి చెప్పాయి. ఈ పరిస్థితుల్లో రుణమాఫీ పథకం కేసీఆర్ ప్రభుత్వానికి సవాలేనని చెప్పవచ్చు. ఇక సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ తొలి ప్రభుత్వం ముంగిట ఉన్న మరో సవాలు ప్రాణహిత చేవెళ్ల పథకం ఇంకా మొగ్గ దశలో ఉంది. దీన్ని పూర్తి చేయాలంటే జాతీయ హోదా తప్పనిసరి. అలాగే తెలంగాణ ఏర్పాటు చేయనున్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ పంపిణీ కూడా కేసీఆర్ ముందున్న సవాలేనని చెప్పవచ్చు. వీటితో పాటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జీతాలు, బలహీన వర్గాలకు ఇళ్ల పంపిణీ ఇలాంటి బృహత్ కార్యాలెన్నో కేసీఆర్ సర్కారు నెత్తిన పెట్టుకుంది. వీటన్నింటినీ నెరవేర్చాలంటే నిధులు సమకూర్చుకోవడమే కొత్త సర్కారు ముందున్న అతిపెద్ద బాధ్యత. తెలంగాణ సమాజం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం అధికారం చేపడుతున్న కేసీఆర్ ప్రజల హామీల అమలుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అంటున్నారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎవరైతే ఉద్యమాలు చేశారో వారే తిరుగుబాటు చేసే పరిస్థితి ఎదురు కావచ్చు. తెలంగాణ ప్రజలు నమ్మింది ఒక్క కేసీఆర్ను కాదు, తెలంగాణ విషయంలో ఆయన నిబద్ధతను, మొండి పట్టుదలను. తెలంగాణకు అవసరమైన పని కేసీఆర్ చేస్తాడనే నమ్మకమే ప్రజలను ఆయన వెంట నడిపించింది. కొత్త రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయని, తమ ఆశలు నెరవేరుతాయని 1000 కన్నులతో ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తాడా? ఆయన పాలన ఎలా ఉంటుందో కొద్ది కాలం ఆగితే గానీ తెలుస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.